జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో, తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. నేనేదో కావాలని చెప్పడంలా ఈ న్యూస్ అంతా విన్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకేనా? నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ మాత్రం నవ్వుతో నా భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు. ముందుగా నేను మీకు కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా చెప్పాలా. మీకు అందరికి కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీకు ప్రత్యేకించి మీడియా అనేది లేదు. దేశ స్థాయిలో లేదు. నేషనల్ లెవెల్లో ఏవో ఒక 2-3 ఛానల్స్ ఉన్న విషయాలను ఉన్నట్టు చెప్తారు తప్పించి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీకి కానీ లేదా మోడీ ప్రభుత్వానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సపోర్ట్ చేయరు. ఆఫ్ కోర్స్ బీజేపీ కూడా వాళ్ళను సపోర్ట్ చేయమని అడగరు. అది వేరే విషయం. ఇకపోతే ప్రాంతీయ భాషల విషయానికి వస్తే, ఈ ప్రాంతీయ భాషలలో బీజేపీకు ఉన్న మీడియా బలం చెప్పాలంటే పెద్ద గుండు సున్నా. ఏమిలే. ఇప్పుడు మనం ఉన్నాము, అసలు బీజేపీకి మనకు చెప్పాలంటే సంబంధమేలా. ఏ నాయకుడు కూడా ఏ రోజు ఫోన్ చేసి నాయనా నువ్వేదో మంచి పని చేస్తున్నావు సరే అని చెప్పేసి ప్రోత్సహించడం కానీ లేకపోతే ఏముండదు. అసలు మనకు సంబంధమే ఉండదు. ఏంటంటే మనకు మన దేశం బాగుండాలా, మన ధర్మం బాగుండాలి. కాబట్టి కొంతమందిలో అయినా కూడా కొంతవరకు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఉన్న విషయాలను ఇటువంటి డెకాయిట్ మీడియా అంతా కూడా ఉన్నట్టుగా చెప్పదు. కాబట్టి ఏ పరిస్థితులు ఎదురైనా కూడా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మనం ఉన్నట్టుగా సమాచారాన్ని మిత్రులతో పంచుకోవాలని చెప్పేసి మనం ఈ ఛానల్ నడుపుతూ ఉన్నాం. మన దారిలోనే మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అంతేగాని భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ పిలిపించుకొని సరే వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టి ఇదిగో మీరు మంచి పని చేస్తున్నారు, మీ కష్టమేంది, మీ నష్టమేందని చెప్పేసి అడిగిన దాఖలాలు అయితే ఏ రోజు కూడా లేవు. అవునా కదా? ఇక ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాలను తీసుకోండి. మన తెలుగు భాషకు సంబంధించి 2 రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇక మన తెలుగు మాట్లాడే వాళ్ళ జనాభా వచ్చేసి 10 కోట్లకు పైగా ఉంటుంది. ఇక మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రాలలో మొత్తంగా 50 పార్లమెంటు నియోజకవర్గాలను మన తెలుగు వాళ్ళు ప్రభావితం చేయగలుగుతారు. ఎవరు? మన తెలుగు వాళ్ళు. అంటే మన తెలుగు మీడియా పైన పట్టు సాధిస్తే కనీసం 25 పార్లమెంటు స్థానాలు బీజేపీకు దక్కే అవకాశం ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇప్పటి వరకు బీజేపీ అయితే ఆ పని చేయలే. కానీ ఇదే మన తెలుగు భాషలో కమ్యూనిస్టులకు, ఎవరికి? ఈ కమ్యూనిస్టులకు 2 పేపర్లు, 2 న్యూస్ పేపర్లు, ఒక టీవీ ఛానల్లో ఉన్నాయి. ఈ కమ్యూనిస్టులు ఇప్పటి వరకు మన దేశాన్ని ఏ రోజు కూడా పరిపాలించిందిలే. అంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల. ఇంకా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ కమ్యూనిస్టులు ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి. ఎప్పుడైనా ఏర్పాటు చేశారా? లే. అవునా కదా? అసలు ఇక్కడ వీళ్ళకి చెప్పాలంటే బలం కూడా లేదు. కానీ ఈ కమ్యూనిస్టులకు మన తెలుగు భాషలో 2 న్యూస్ పేపర్లు, ఒక న్యూస్ ఛానల్లో ఉన్నాయి. మరి ఆ డబ్బంతా కూడా ఏడించొచ్చాను, వీళ్ళకు ఏడించొచ్చానంటాలే సందాల రూపంలో. అంటే 10 రూపాయలు 20 రూపాయలు వేసేవాళ్ళు కూడా ఉండరు. వాళ్ళకి ఇవ్వరా? అడుక్కునేవాడి దగ్గర ఏదో గోక్కున్నట్టు బుడుకున్నట్టు ఏదో ఉంటుంది. అట్టుంటుంది మ్యాటర్ మధ్యత్వం అంతా కూడా. మేము సామాన్య ప్రజలము అని చెప్పుకునే బ్రతికే కమ్యూనిస్టులకు అన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏది? న్యూస్ పేపర్లు, మీడియా ఛానల్ రన్ చేసేంతగా. ఇంకొక మాట, మనకందరికి కూడా తెలుసు ఎన్ని ఛానల్స్ ఉన్నాయా ఈ కమ్యూనిస్టుల యూట్యూబ్ ఛానల్సా? ఎన్ని ఛానళ్ళు ఉన్నాయా? ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే మనోళ్ళే, మన ఎదవలే, మన తెలుగు తక్కువ సన్నాసులే వాళ్ళకి సబ్స్క్రైబర్లుగా మారి వాళ్ళ వ్యూవర్షిప్ పెంచి వాళ్ళని ఏం వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మా దేశాన్ని తిట్టు, మా ధర్మాన్ని తిట్టమని చెప్పేసి వీళ్ళు ఏదో ప్రోత్సహించినట్టు చేస్తూ ఉంటారు. ముందు మన సిగ్గుండాలి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ కూడా చూసేదానికి కాదు. ఇప్పుడు నేనుండా డిఫెన్స్ న్యూస్ చెప్తా, ఎకానమీకి సంబంధించి చెప్తా, అదేవిధంగా దౌత్యపరమైనటువంటి విషయాల గురించి చెప్తా, అంతర్జాతీయ విషయాల గురించి చెప్తా, అదేవిధంగా మన హిందువులపైన ఎక్కడైనా ఏదైనా దాడులు జరిగినా లేకపోతే మనకి ఏదైనా అన్యాయం జరిగినా దాని గురించి మాట్లాడతా. చాలా విషయాల గురించి మనం పంచుకుంటూ ఉంటాం. కనీసం ఇప్పుడు డిఫెన్స్ న్యూసే తీసుకుందాం. అది ఒక న్యూస్ సేకరించాలంటే చాలా కష్టమైన పని అనమాట. ఇది మామూలు విషయం కాదు. అదేవిధంగా ఆర్థికపరమైన విషయాలు కూడా అంత ఈజీ కాదు. అలాంటి విలువైనటువంటి సమాచారాన్ని అందిస్తూ ఉంటే అటువంటి వాటికి వ్యూస్ రావు. మనము మన దేశం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది, మన వనరులను ఏ విధంగా సమకూర్చుకుంటున్నాం, ఇలాంటి విషయాలపైన ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాలి. అది పక్కన పెట్టి అదిగో చూడు అది ఆ పోరం మోహన్ వచ్చేసి మోడీ గారిని తిడుతుంది, వీడు వచ్చేసి ఇట్లా మాట్లాడతాడు, అల్లత్కోరిది ఇట్లా చేస్తుంది అని చెప్పేసి ఎంతసేపటికి వాళ్ళ వీడియోలు చూస్తా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తా, వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుతా, అడిగి మరీ తిట్టించట్టున్నది ఇదంతా. ఇంకాదు ఇంకెప్పుడు మనం మారేది, ఇంకెప్పుడు అర్థం చేసుకునేది అంటాలే. చెప్పాలంటే మీడియాలో సగం మీడియాను ఇలాంటి వాళ్ళే ఆక్రమించున్నారు. ఎవరో? ఈ కమ్యూనిస్టులు. అర్థమవుతుందా? ఆ మీడియాలో వీళ్ళ భావజాలమే
ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కానీ బీజేపీ ఆ పని అయితే చేయలేకపోతుంది. అందుకు కారణం వచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే అవినీతి చేయకపోవడం కూడా. ఎందుకంటే వీళ్ళందరినీ సాకాలంటే బాగా ఫండ్స్ బాగా కావాలి కదా, అవునా కాదా? ఇప్పుడు నేను ఈ విషయాలని ఎందుకు చెప్తున్నానంటే దేశవ్యాప్తంగా బ్యాంకులు, అదేవిధంగా బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్లు వంటి ఆర్థిక సంస్థల్లో ఎవరు క్లెయిమ్ చేయనటువంటి డబ్బు భారీగా పేరుకుపోయింది. ఈ మొత్తం అంతా కూడా ఎంత ఉండదో తెలిసిన ఏకంగా 1,00,000 కోట్లు దాటినట్లు స్వయంగా మన ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారే వెల్లడించారు. ఈ నేపథ్యంలో సంబంధిత హక్కుదారులకు వాళ్ళ డబ్బును తిరిగి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మీ డబ్బు మీ హక్కు, యువర్ మనీ యువర్ రైట్ కార్యక్రమాన్ని అయితే ముమ్మరం చేసింది. ప్రజలు మరిచిపోయినా లేదా క్లెయిమ్ చేయనటువంటి డబ్బును తిరిగి పొందేందుకు ఇది మంచి అవకాశం అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారే సూచించినారు. దేశంలోని బ్యాంకుల్లో 78,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా బీమా కంపెనీల్లో 14,000 కోట్ల రూపాయలు, ఇకపోతే మ్యూచువల్ ఫండ్లలో 3,000 కోట్ల రూపాయలు, అలాగే డివిడెండ్ల రూపంలో మరొక 9,000 కోట్ల రూపాయలు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయని చెప్పేసి ఆయన ఒక పోస్ట్లో వివరించారనమాట. ఇక గత ఏడాది నుంచి ఈ ప్రాసెస్ను ప్రారంభిస్తే ఈ ఏడాది అక్టోబరు నవంబర్ నెలల్లో దేశవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల ద్వారా అర్హులందరినీ కూడా గుర్తించి 2,000 కోట్ల రూపాయలను సంబంధిత వ్యక్తులకు చెల్లించినారంట. అర్థమవుతుందా? ప్రజలకు వారి ప్రాంతీయ భాషల్లోనే అవగాహన కల్పిస్తున్నామని సందేహాలను నివృత్తి చేస్తున్నారన్నమాట. అంటే ఎప్పుడో మన బ్యాంకులలో, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో, ఇతర ప్రభుత్వ రంగ సర్వీసులలో ఫండింగ్ చేసినటువంటి లేదా షేర్లు కొన్న వాళ్ళు వాళ్ళ ఆస్తులను మర్చిపోయినారు. అంతే, కొంతమంది ఏంటంటే కొంటారు, సరే వచ్చాదిలే వచ్చినప్పటికీ అని చెప్పేసి వదిలేస్తారు, ఇంకా దట్టే పోతుంది. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఆ ఆస్తులన్నింటినీ 1 సంవత్సరం పాటు వెతికి ఒక చోటకి తెచ్చి మళ్ళీ ఆ డబ్బును సంబంధిత వ్యక్తులకో లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు చేరుస్తారు. అందుకే ఈ కార్యక్రమానికి మీ డబ్బు మీ హక్కు అని చెప్పేసి పేరు పెట్టినారు. చూడండి ఎంత అద్భుతమైన విషయం. ఒక్కసారి ఆలోచన చేయండి. అదే నరేంద్ర మోడీ ప్రభుత్వ స్థానంలో మరే ఇతర ప్రభుత్వం ఉన్నట్లయితే ఆ 1,00,000 కోట్ల రూపాయలు ప్రజలకు చేరుండా? ఒకసారి ఆలోచించండి. అసలు ఆ 1,00,000 కోట్ల రూపాయలలో 1 రూపాయన్నా ప్రజలకు పోయిండా? అసలు వాళ్ళ డబ్బులు బ్యాంకుల్లో ఉండదని చెప్పేసి కనీసం వాళ్ళకి తెలియనైనా తెలిసిండా? ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా కాదనే చెప్పాలా. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాది కాబట్టి ఆ 1,00,000 కోట్ల డబ్బును కాపాడి తిరిగి సంబంధిత వ్యక్తులకో లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకో అందజేస్తారు. అదే వేరే ప్రభుత్వాలు కనుక ఉండుంటే ఆ 1,00,000 కోట్ల రూపాయల డబ్బును పూర్తిగా నాయకి పారేసిండు. అసలు అంత డబ్బు ఉండదని చెప్పేసి కూడా ఎవరికి తెలిసి ఉండేది కాదు. మరి డబ్బు అవసరం బీజేపీకి లేదా అంటే డబ్బు అవసరం ఖచ్చితంగా ఉండాలి, ఏమే. కానీ అవసరం ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వం అటువంటి పనికిమాలిన పని, అటువంటి అవినీతి అయితే చేయలే. ప్రజల సొమ్మును వెతికి మరీ పోగు చేసి ప్రజలకే అప్పగిస్తున్నారు. అది మోడీ గారంటే. మోడీ గారంటే ఒక నమ్మకం, మోడీ గారంటే ఒక ధైర్యం. మన కుటుంబ పెద్ద ఏ విధంగా అయితే మన కుటుంబాన్ని, మన కుటుంబ బరువు బాధ్యతలను ఆయన మోస్తారో, ఒక బాధ్యతగా ఉంటారో, నరేంద్ర మోడీ గారు కూడా మన దేశం విషయంలో అలాగే ఉంటారు. అంతేగాని ఇప్పుడు మన తండ్రే ఉండారో కాదు, మన ఇంట్లోనే ఆయన అవినీతికి పాల్పడతారా? లేదు కదా, ఉండరు. ఎందుకుంటారు ఆ విధంగా? అదేవిధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా దేశాన్ని ఒక కుటుంబ పెద్దలాగానే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తా ఆ విధంగా ముందుకు నడిపిస్తున్నారు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.